really happy to be here in Telugu movie. And I got to thank my director, Samudrakani, my director, my friend, and I thank everyone who acted in this movie. Thank you. శంభో శివ శంభో ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు పరిచయం అయ్యారండి డైరెక్టర్ సముద్రకని గారు. ఆ సినిమా అప్పుడు సరదాగా అన్నారు ఒకరోజు కర్నూలు డ్యామ్లో, ఏంటి నీకు బాగా అంటే పుట్టి పెరిగింది మెడ్రాస్ కదా, తమిళ్ బాగొచ్చు కదా, సినిమా చేస్తామని. అంటే ఆ రోజు శశి గారు కూడా ఉన్నారు. ఇద్దరు నుంచి ఏదో మాట్లాడుకుంటున్నాం. అంటే ఈయన ఎందుకు ఫోటోలు తీస్తున్నా తెలియట్లేదు. స్టిల్ ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఇద్దరిని ఎవరికి ఫోటోలు నరేష్ నేను శశి గారిని అని చెప్పారు. మూడో రోజు అండి అది, నాకు బాగా గుర్తు. ఆ తర్వాత చెప్పారు అంటే ఇలా చేస్తున్నామని. అండ్ దాదాపు సంవత్సరంన్నారండి. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు పోస్టులో తెలియదు, కానీ ఈ సినిమా కోసం శశి గారు అంటే ఎంత ప్యాషన్ అని చెప్పడం అంటే, ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అండ్ ఒక యాక్టర్. ఈ సినిమా కోసం దాదాపు 1.5 year నుంచి ఆయన ఒక క్యారెక్టర్ అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఉంటుందండి, దానికోసం హెయిర్ పెంచి ఫిజికల్ యాక్టివిటీ అంటే ఒక కేరళ వెళ్ళి అక్కడ పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుని చాలా చేశారండి. అంటే హోంవర్క్ చాలా ఉన్న సినిమా అంటే ఇది. సంఘర్షణ దీని టైటిల్. దీన్ని పోరాలికి తెలుగులో అనువాదం చేసి సంఘర్షణ అని చేస్తున్నాం. సంఘర్షణ ఇది బేసిక్గా ఏంటంటే, ఎవరో విలన్స్ ఉంటారు, 100 మంది విలన్స్ ఉంటారు, వాళ్ళు కొట్టేసి ఇది కాదండి. మనం మన జీవితంలో అంటే అనుక్షణం పడి టెన్షన్స్ అంటే మన సంఘర్షణ, పొద్దున్న లెగిసి సాయంత్రం దాకా ఇంటికి చేరుకునే దాకా ఏమేమి ఉంటాయో, అలాగే ఒక నలుగురు అంటే నేను, శశి గారు, స్వాతి, నివేద, మా నలుగురు సంఘర్షణ ఈ సినిమా. చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా రోజుల తర్వాత తమిళ్లో చేయటం అండ్ మంచి టీం తోటి. ఎందుకంటే సముద్రకని గారు, శశి గారు వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక ఆర్టిస్ట్గా చూడలేదు, ఒక ఫ్యామిలీ మెంబర్, బ్రదర్గా చూశారు. నా ప్రతి కష్టం వెనకాల అంటే నా ఏదైనా లైఫ్లో నా అప్ అండ్ డౌన్స్లో ప్రతిసారి నా వెండంటూ ఉన్నారు. సో మళ్ళీ ఈ టీం అంతా చేస్తున్నాం. సో తమిళ్లో పోరాలి అండ్ తెలుగులో సంఘర్షణ పెద్ద హిట్ అవ్వని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సంఘర్షణ అనేది ఏంటంటే, మన ఏదో పెద్ద గొడవలు దేశాన్ని ఉద్ధరించడానికో లేకపోతే మెసేజ్లు ఇవ్వటానికి కాదండి. ప్రతి మనిషికి పొద్దున్న లెగిసి సాయంత్రం దాకా ఇంటికి చేరుకునే దాకా చాలా సమస్యలు ఉంటాయి. నలుగురు కోరుకునేది ఏం లేదండి, మీ అందరిలాగే సామాన్యమైన జీవితం కోరుకుంటున్నారు. దానికోసం వాళ్ళు పడే స్ట్రగులే ఈ సంఘర్షణ. అంతేకుని ఇదేదో అంటే ఒక సంఘర్షణ అని పేరు పెట్టారు అంతే. నరేష్ రెగ్యులర్ సినిమా అలాగంటే ఇదివరకు తీసిన ఈ సంవత్సరం రిలీజ్ అయిన అహనా పిల్లంటే లేకపోతే సేమటపాకే మడత కాజా ఆ టైటిల్ అలా లేదు. ఇదేదో సీరియస్ సినిమా అనుకుంటే కాదండి. ఇది కామెడీ ఉంటూ అంటే నేను డెఫినెట్గా ఏ భాషలో చేసినా కామెడీ ఉంటుందండి. అండ్ కామెడీని ప్రధానంగా చేసుకుంటూ ఇన్ని క్యారెక్టర్స్ అల్లుకుంటూ అంటే ఒక నలుగురు మధ్యన జరిగేది. అది కూడా లైటర్ వెయిన్గా విత్ అంటే షుగర్ కోటెడ్ కామెడీలా చెప్పాం. అదండి సంఘర్షణ. తెలుగులో చేస్తున్నాం. ఇది పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నేను ఈ సినిమా 2 సార్లు చూడడం జరిగింది. డబ్బింగ్ అయిపోయింది. త్వరలోనే రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. ఈ వారంలో ఆడియో లాంచింగ్ ఉంటుంది. To be a part of Porali is a very proud feeling for me. I feel very honored to be a part of this wonderful crew. Naresh Anna, Kani Uncle, everybody have been very supportive. To work with them, it was very, very wonderful. It was a very memorable memory. And to work with Shashi Uncle, everybody on the stage today, I felt very happy and I thank them for giving me this opportunity. We require all of your support also. Thank you.